హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ ఇంకా క్రిస్పీ రెసిపీని చూపించబోతున్నానండి. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే క్యాబేజ్ పకోడా. ఈ క్యాబేజ్ పకోడాని చాలా సింపుల్గా ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వింటర్ సీజన్లో ఈవినింగ్ టైం స్నాక్స్లా లేదా సడన్గా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా చేసి సర్వ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్. గ్రీన్ చట్నీతో అయినా లేదా టమాటో సాస్తో అయినా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. క్యాబేజ్లో ఫైబర్, విటమిన్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. అవి డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి ఇంకా ఇమ్యూనిటీ బూస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. లేట్ చేయకుండా ఈ క్యాబేజ్ పకోడాని చాలా సింపుల్గా ఇంకా స్టెప్ బై స్టెప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక ప్లేట్ని తీసుకోండి. అందులోకి సన్నగా తరిగిన క్యాబేజ్ని తీసుకోండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోవాలి. తర్వాత అందులోకి ఒక క్యారెట్ పీస్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ క్యారెట్ని గ్రేట్ చేసి కూడా యాడ్ చేయొచ్చు, లేదా మెత్తగా స్మాష్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అందులోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు బియ్యం పిండి, ఇంకా 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్, ఇంకా 3 నుంచి 4 స్పూన్ల వరకు మైదా పిండి, టేస్ట్కి సరిపోయే సాల్ట్, చిటికెడు పసుపు, 1 స్పూన్ దాకా కారం, ఇంకా 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా యాడ్ చేశాక వీలైనంత మెత్తగా కలుపుకోవాలి. మసాలాలు కలిపేటప్పుడు వాటర్ని యాడ్ చేయకూడదు, ఎందుకంటే క్యాబేజ్లో వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్యాబేజ్ మిక్స్ని రౌండ్ బాల్స్లా నేను చూపించినట్టుగా చేసుకోవచ్చు, లేదా మీకు బాల్స్ ఇష్టం లేకపోతే చిన్న చిన్న పకోడాలా కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా మనం ఈ క్యాబేజ్ మిక్స్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ క్యాబేజ్ మిక్స్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇలా రౌండ్ బాల్స్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ క్యాబేజ్ పకోడాని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే లోపల పచ్చిగా ఉంటాయి, సరిగ్గా వేగవు. ఇలా ఈ క్యాబేజ్ బాల్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ బాల్స్ గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన క్యాబేజ్ మిక్స్ని 2 to 3 బ్యాచెస్గా వేసుకుని ఫ్రై చేసుకోవడమే. ఇలా అన్ని బాల్స్ని ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి, టేస్టీగా ఇంకా క్రిస్పీగా క్యాబేజ్ పకోడా రెడీ అయిపోయింది. ఈ క్యాబేజ్ పకోడాని చాలా సింపుల్గా ఇంకా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్రీన్ చట్నీతో అయినా లేదా టొమాటో చట్నీతో అయినా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ క్యాబేజ్ పకోడాని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ఇంకా సజెషన్స్ని కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.